శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శ్రీ క్రోధినామ సంవత్సరానికి సంబంధించి మనకి ఈ ద్వాదశ రాసుల వారికి నవగ్రహ సంచారాలను అనుసరించి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే తెలుసుకోబోయే ముందర ఇక్కడ మనకి సంవత్సర ఫలితాలు అంటే సంవత్సరంలో గ్రహాలు నవగ్రహాలు కూడా మార్పు చెందుతూ ఉంటాయి. అయితే ఇక్కడ చెందుతున్నప్పుడు కొన్ని గ్రహాలు ఒకే రాశిలో ఎక్కువ రోజులు అవి ఉండడం అనేది జరుగుతుంది. కొన్ని మనకి ఎక్కువగా మారుతుంటాయి. అంటే 27 రోజులకు మారేవి, 45 రోజులకి గ్రహ మార్పు, నెల గ్రహ మార్పు, 2.5 రోజులకి ఇలా మారేవి ఉంటే, కానీ మనకి గురువు అలాగే శని భగవానుడు రాహుకేతువులు ఈ 4 మాత్రం ఒక రాశిలోకి మార్పు చెందినప్పుడు ఆ రాశిలో ఎక్కువ కాలం ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రధాన గ్రహాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం బేస్ చేసుకుని ఈ యొక్క సంవత్సర ఫలితాలు చెప్పుకోవడం అనేది జరుగుతుంది. గురువు అయితే ఒక రాశిలో సంవత్సరం పాటు ఉండడం అనేది జరుగుతుంది. మధ్యలో కాస్త వక్రీకరించడం, మళ్ళీ ముందుకు వక్రత్యాగం పొందడం ఇలాంటివి ఉంటాయి. అలాగే శని భగవానుడు కూడా రాహుకేతులు ఎప్పుడు అపసవ్యంలోనే వాళ్ళు ప్రయాణం చేయడం చేసినా కూడా ఒకే రాశిలో వీళ్ళు 18 నెలలు సంచారం చేయడం అనేది జరుగుతుంది. శని భగవానుడు 2.5 సంవత్సరాలు. కాబట్టి ఈ ప్రధాన గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకుని మనం ఈ సంవత్సర ఫలితాలు, అసలు వీళ్ళకి ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి, రాజ్యపూజ్యము అవమానం ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలోకి మనకి చిత్త 3, 4 పాదాలు, అలాగే స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు మనకి ఈ యొక్క తులారాశిలోకి రావడం అనేది జరుగుతుంది. తులారాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉంటాయని చూసుకుంటే వీళ్ళకి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 5. అంటే వీళ్ళకి ఆదాయము తక్కువగానే ఉంది, రాజ్యపూజ్యము కూడా తక్కువగానే ఉంది. కాబట్టి బయట వ్యవహారిక పరంగా మాట్లాడేటప్పుడు, అలాగే పనులు చేయించుకునేటప్పుడు, చేసేటప్పుడు, అలాగే ఆదాయ విషయాల్లో కూడా, ఖర్చుల విషయాల్లో కూడా ఈ తులారాశి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. అలాగే ఈ రాశి వారికి మే 1 నుండి కూడా సంవత్సరాంతం వరకు కూడా ఆ అష్టమయందు ఈ యొక్క గురువు సంచారం చేయడం అనేది జరుగుతుంది లోహమూర్తిగా. అలాగే శనేశ్వరుడు కూడా మనకి సంవత్సరం అంతా కూడా పంచమ స్థానమందు రజితమూర్తిగాను, రాహుకేతువులు సంవత్సరాంత వరకు షష్టమ వ్యయస్థానాలందు మనకి లోహమూర్తులుగాను సంచారం చేయడం అనేది జరుగుతోంది. అయితే తులారాశి వారికి గురుడు ఏదైతే ఉన్నాడో కొంత సానుకూలమైన పరిస్థితుల్ని కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ కొంత అనుకూల, కొంత సానుకూలమైన పరిస్థితులను అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ఆయుష్ స్థానంలోను, ఆరోగ్య స్థానంలోను ఇక్కడ ఏదైతే తండ్రి నుంచి వచ్చే అంటే ఆస్తిపాస్తుల విషయాలు, ఏవైతే తాత ముత్తాల నుంచి వచ్చే సంపద ఉంటుంది కదా, వాటి విషయాల్లోనూ అష్టమ స్థానం అనేటప్పటికీ ఇక్కడ మనకి పరిశోధన స్థానంగా చెప్పడం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ పరిశోధనలు వృద్ధిపరచడంలోనూ వాటిల్లోనూ ఇలాంటివన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వాటిల్లో కాస్త సూచించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క పనిచేసే అంటే ఈ యొక్క మీ ప్రవర్తన వల్ల ఏదైతే ఉందో కాస్త వివాదాలు కూడా మధ్య మధ్యలో వచ్చే అవకాశం అనేది ఉంది. అయితే కాస్త రుణాల విషయాల్లో వాటిల్లో కూడా కాస్త ఇబ్బందులు ఇలాంటివి కూడా తలెత్తే అవకాశం అనేది కనబడుతోంది. అలాగే జీవన విధానంలో కాస్త ఎదుగడానికి చేసే ఏవైతే ప్రయత్నాలు ఉన్నాయో అవన్నీ కూడా కొంతవరకు ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే చేతి వృత్తుల వారికి ముఖ్యంగా సామాన్యంగా ఉండడం అనేది జరుగుతుంది. ఆర్థిక విషయాలు, ఈ యొక్క ఆధ్యాత్మిక విషయాల్లో గురువు వల్ల మాత్రం పురోగతి సాధించడం అనేది కనబడుతుంది. విద్యార్థులకు మాత్రం మంచి ఏదైతే చదువులో ఉన్నారో మంచి ఉత్తీర్ణత సాధించడం అనేది ఉంటుంది. అలాగే ధనాన్ని ఖర్చు పెడతారు. కాస్త ఏదైతే డబ్బులు రావాలో ఆ డబ్బులు రాబట్టుకోవడానికి న్యాయపరంగా మీరు
ఏదైతే పోరాటం చేస్తారో ఆ పోరాటం అనేది ముందుకు వెళ్తూ ఉండడం అనేది జరుగుతుంది. అలాగే తరచూ ప్రయాణాలు చేస్తుంటారు. వ్యాపారాల విషయాల్లో కూడా ఆకస్మిక ఇబ్బందులు కావచ్చు, మధ్య మధ్యలో ఆశ్చర్యాన్ని కలగజేసే లాభాలు కావచ్చు, ఇవన్నీ కూడా కనబడుతూ ఉండడం అనేది జరుగుతుంది. అదే కుటుంబ సభ్యులు, అలాగే బంధువులు, మిత్రులు ఇవన్నీ కూడా కాస్త కొంతవరకు సామాన్యంగా ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ అష్టమ గురుని ప్రతికూల ఫలితాలు మాత్రం కొంత ఇబ్బందులు అంటే కాస్త మధ్య మధ్యలో మానసిక ఇబ్బందులు అవన్నీ ఉంటాయి. కాబట్టి దానికోసం కాస్త దైవారాధన ఎక్కువగా చేయడం అనేది మంచిది. ఆరోగ్య విషయాల్లో వాటిల్లో కూడా కాస్త నియమాలు పాటిస్తూ ఉండడం, ఇలాంటివి చేయడం ద్వారా కొంత ఆరోగ్య సమస్యల నుండి బయటపడే అవకాశం అనేది కనబడుతుంది. అలాగే పంచమ స్థానంలో కుంభరాశిలో శని సంచారం వల్ల ఎప్పుడైతే వీళ్ళకి జరుగుతోందో అప్పటి నుంచి కూడా కొంత ప్రతి అనుకూల ఫలితాలు అనేవి కొంతవరకు ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఏదైతే ఈ పంచమ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం అనేది నడుస్తోందో దీనివల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లోనూ, విద్యా విషయాల్లోనూ, క్రియేటివిటీ రంగాల్లోనూ వాటిల్లో కాస్త అనుకూలంగా ఉండడం, అలాగే ఉద్యోగాలలో ప్రమోషన్లు ఇలాంటి వాటిల్లో కాస్త కొంచెం ఉండడం, లేదా ప్రమోషన్ల కోసం కాస్త ధనం వ్యయం ఖర్చు చేయడం. అంటే చూడండి, ఇప్పుడు లేదా ఉద్యోగాల్లో మార్పులు చేసుకుంటూ ఉంటారు, మధ్యలో మీడియేటర్స్ ఉంటారు, వాళ్ళకి కాస్త డబ్బులు ఖర్చు పెడితే మాత్రం కాస్త పనులు అవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇక రాహుకేతుల సంచారం అనేది ఏదైతే ఉందో వీళ్ళకి వ్యయ స్థానంలో ఈయన, షష్టమ స్థానంలో రాహు కాబట్టి కాస్త షష్టమ స్థానంలో ఉన్న రాహు వల్ల శత్రుజయము, ధనలాభాలు, ప్రభుత్వ పరంగా ఏవైతే కొత్త పథకాలు ఉన్నాయో ఆ కొత్త పథకాల యొక్క వాటి గురించి ఆలోచించడం, వాటికి సంబంధించిన విషయాల మీద ముందుకు వెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా ఏర్పడడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైనా పనిముట్ల వ్యాపారాలు చేసే వాళ్ళకి అనుకూలంగా ఉండడం, రైస్ మిల్లు ఇలాంటి వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ సంవత్సర ద్వితీయార్థానికి వచ్చేటప్పటికి ఇక్కడ కాస్త కళ్యాణ వేదికలు ఇలాంటివి ఏవైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆదాయ మార్గాలు బాగుండడము, అలాగే పువ్వులు వ్యాపారస్తులకి వాళ్ళకి కూడా అనుకూలంగా ఉండడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే దానికి సంబంధించినవి ఏవైతే వ్యాపారాలు ఉన్నాయో అంటే ఇప్పుడు ఈ యొక్క శుక్రుడికి సంబంధించిన పూలు, అత్తరు ఇలాంటి వాటిల్లో కూడా మంచి లాభాలు ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా చూసుకున్నప్పుడు రాజకీయ పరంగా ఎదగడానికి మాత్రం కాస్త ఈ సమయం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. రాజకీయ పరంగా కూడా ఎవరైతే అడుగులు వేస్తున్నారో వాళ్ళకి అసలు శుభ ఫలితాలను పొందడం అనేది జరుగుతుంది. వీళ్ళకి సంతాన విషయాల్లో కావచ్చు, నూతన గృహ విషయాల్లో కావచ్చు, కుటుంబ వృద్ధి, సంతాన వృద్ధి అనేది కూడా కలుగుతుంది. విద్యార్థులు కాస్త మధ్య మధ్యలో కాస్త శ్రద్ధ పెట్టి మాత్రం చదవాల్సి వస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి చూసుకున్నప్పుడు వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు ప్రతిరోజు కూడా లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకుంటూ ఉండడం, అలాగే మీకు ఏదైనా గుళ్ళోకి వెళ్ళినప్పుడు గణపతికి ఒకరోజు ఒక 11 ప్రదక్షిణాలు చేసుకుంటూ ఉండడం, విష్ణు సహస్రనామం పారాయణ చేసుకుంటూ ఉండి దానితో పాటు కనకదార స్తోత్రాన్ని పారాయణ చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.